వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. విశాఖ సముద్ర తీరం ఒకప్పుడు ప్రశాంతంగా జీవంతో నిండిన ప్రకృతితో అందంగా కనిపించేది. ఉదయం సూర్యోదయం సమయంలో ఆర్కే బీచ్ పై నడుస్తున్న ప్రజలు, సాయంత్రం భీమిలి తీరంలో అలలతో ఆడుకుంటున్న పిల్లలు, వలలు విసిరే మత్స్యకారుల పడవలు ఇవన్నీ కలిసి ఒక సహజ సమతుల్యతను ప్రతిబింబించేవి. కానీ ఇప్పుడు ఆ దృశ్యం పూర్తిగా మారిపోయింది. అదే సముద్రం ఇప్పుడు నిశ్శబ్దంగా లేదు, అది వేదనతో ఘోషిస్తోంది. ఆ రోదన మన చెవులకు వినిపించకపోయినా ప్రకృతి మాత్రం ప్రమాద సంకేతాలు ఇస్తోంది. ఈ సంకేతాలను మనం అర్థం చేసుకోవాల్సిన సమయం ఇది. ఎందుకంటే ఇది సాధారణ కాలుష్య సమస్య కాదు, ఇది ఒక నెమ్మదిగా పేలబోయే టైం బాంబ్. విశాఖ నగరంలో ఉన్న మొత్తం 41 డ్రైన్లలో కేవలం 18 మాత్రమే శుద్ధి చేయబడుతున్నాయి. మిగిలిన 23 డ్రైన్లు ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండా నేరుగా సముద్రంలోకి చేరుతున్నాయి. నగరంలో ఉత్పత్తి అవుతున్న మురుగునీరు, గృహ వ్యర్థాలు, పరిశ్రమల నుంచి వచ్చే రసాయనాలు, ప్లాస్టిక్ చెత్త ఇవన్నీ కలిసిపోయి రోజు సముద్రంలోకి ప్రవహిస్తున్నాయి. ఈ ప్రవాహం ఒక్కరోజు సమస్య కాదు, ఇది సంవత్సరాలుగా కొనసాగుతున్న నిర్లక్ష్యం ఫలితం. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు సముద్ర తీరం అంతా ఈ కాలుష్య ప్రభావాన్ని మోస్తోంది. నీటిలో కనిపించని విష పదార్థాలు పెరుగుతున్నాయి. సముద్రపు రంగు, వాసన, నాణ్యత మారిపోతున్నాయి. కానీ మనం చూస్తున్నది ఉపరితలమే, లోపల జరుగుతున్న నాశనం మరింత తీవ్రంగా ఉంది. శుద్ధి చేయని మురుగునీరు సముద్రంలోకి చేరినప్పుడు మొదటగా ప్రభావితం అయ్యేది నీటి జీవ వ్యవస్థ. నీటిలో పోషక పదార్థాల అసమతుల్యత ఏర్పడి టాక్సిక్ ఆల్గల్ బ్లూమ్స్ ఏర్పడుతున్నాయి. ఇవి నీటిలో ఆక్సిజన్ స్థాయిని తగ్గించి చేపలు, ఇతర సముద్ర జీవులకు ప్రాణహానిని కలిగిస్తున్నాయి. అదే సమయంలో మెర్క్యూరీ, సీసం వంటి హెవీ మెటల్స్ నీటిలో కలుస్తూ సముద్ర ఆహార శృంఖలలోకి ప్రవేశిస్తున్నాయి. చిన్న చేపలు వీటిని గ్రహిస్తాయి, వాటిని పెద్ద చేపలు తింటాయి, చివరకు మనిషి ఆహారంగా తీసుకుంటాడు. ఇలా విషం నెమ్మదిగా మన శరీరంలోకి చేరుతుంది. ఇది ఒక్క రోజులో ప్రభావం చూపదు, కానీ కాలక్రమేణా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. నాడీ సంబంధిత సమస్యలు, మూత్రపిండ వ్యాధులు, క్యాన్సర్ వంటి ప్రమాదాలు పెరుగుతాయి. ఇంకా భయంకరమైన విషయం ఏమిటంటే, శుద్ధి చేయని మురుగు నీటిలో ఉన్న బ్యాక్టీరియా సముద్రంలోకి చేరిన తర్వాత మరింత శక్తివంతమైన రూపంలో మారుతుంది. యాంటీబయోటిక్స్ కి కూడా లొంగని సూపర్ బగ్స్ గా అవి అభివృద్ధి చెందుతున్నాయి. ఇవి మనిషికి చేరితే చికిత్స చాలా క్లిష్టమవుతుంది. ఈ ప్రమాదం మనకు కనిపించదు, కానీ ఇది నిశ్శబ్దంగా పెరుగుతోంది. ఇది ఆరోగ్య రంగానికి పెద్ద హెచ్చరిక. సముద్ర జీవ వైవిధ్యం కూడా తీవ్రంగా దెబ్బతింటోంది. ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో ఒలివ్ రిడ్లీ తాబేళ్లు ఈ తీరానికి వచ్చి గుడ్లు పెడతాయి. కానీ ఇప్పుడు కాలుష్యం, ప్లాస్టిక్ వ్యర్థాలు, రసాయనాల ప్రభావంతో వాటి జీవన చక్రం భంగమవుతోంది. గుడ్లు సురక్షితంగా అభివృద్ధి చెందడం కష్టమవుతోంది. తాబేళ్లు తీరానికి చేరక ముందే చనిపోవడం, చేరినవి తిరిగి సముద్రంలోకి వెళ్లలేకపోవడం వంటి ఘటనలు పెరుగుతున్నాయి. ఇది కేవలం ఒక జాతి సమస్య కాదు, ఇది మొత్తం ఎకోసిస్టమ్ అసమతుల్యతకు సంకేతం. ఇక తీర ప్రాంతాన్ని రక్షించే మడ అడవులు కూడా క్రమంగా నశిస్తున్నాయి. మ్యాంగ్రోవ్స్ సహజంగా తుఫాన్లను అడ్డుకుంటాయి, తీరాన్ని కాపాడుతాయి. కానీ కాలుష్యం కారణంగా ఇవి బలహీనపడుతున్నాయి, వాటి వృద్ధి ఆగిపోతోంది. కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా నశిస్తున్నాయి. మ్యాంగ్రోవ్స్ లేకపోతే తీర ప్రాంతం ఎరోషన్ కు గురవుతుంది. అంటే ప్రకృతి మనకు ఇచ్చిన రక్షణ కవచం మన చేతుల మీదే నశిస్తోంది. ఈ సంక్షోభం ప్రభావం మానవ సమాజంపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. విశాఖలో వేలాది మంది మత్స్యకారులు తమ జీవనాధారాన్ని సముద్రంపై ఆధారపడి కొనసాగిస్తున్నారు. కానీ ఇప్పుడు చేపల లభ్యత తగ్గిపోతోంది. దొరికిన చేపల్లో నాణ్యత తగ్గుతోంది. మార్కెట్లో వాటికి డిమాండ్ తగ్గుతోంది. ఫలితంగా మత్స్యకారుల ఆదాయం పడిపోతోంది. వారి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. సముద్రం ఇవ్వడం ఆపేస్తే మా జీవితం ఆగిపోతుంది అనే వారి మాటలు ఈ సంక్షోభం తీవ్రతను స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఇది కేవలం పర్యావరణ సమస్య కాదు, ఇది సామాజిక, ఆర్థిక సంక్షోభం. ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించి సుమారు 550 కోట్లతో పలు ప్రాజెక్టులను ప్రారంభించింది. డ్రైన్ల శుద్ధి, మురుగునీటి నిర్వహణ, మౌలిక వసతుల అభివృద్ధి వంటి చర్యలు చేపడుతోంది. ఇవి అవసరమైన చర్యలే, కానీ సమస్య తీవ్రతను చూస్తే ఇవి సరిపోతాయా అనే ప్రశ్న తలెత్తుతుంది. ముఖ్యంగా సమయపాలన కీలకం. ఈ ప్రాజెక్టులు ఆలస్యమైతే నష్టం మరింత పెరుగుతుంది. ఎందుకంటే ప్రకృతి వేచి ఉండదు. ప్రతిరోజు కాలుష్యం పెరుగుతోంది, ప్రతిరోజు సముద్రం మరింత నష్టపోతోంది. ఇప్పుడు మనమున్న దశ చాలా కీలకం. ఇది ఒక మలుపు. ఇప్పుడే చర్యలు తీసుకుంటే పరిస్థితిని నియంత్రించవచ్చు, లేకపోతే ఇది పూర్తి స్థాయి సంక్షోభంగా మారుతుంది. సముద్ర జీవ వైవిధ్యం కూలిపోతుంది, చేపల ఉత్పత్తి తగ్గిపోతుంది, తీర ప్రాంతం అసురక్షితంగా మారుతుంది, మన ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. ఒకసారి ఈ వ్యవస్థ పూర్తిగా కూలిపోయిన తర్వాత దాన్ని తిరిగి నిలబెట్టడం చాలా కష్టం. అందుకే ఇది కేవలం కాలుష్యం సమస్య కాదు, ఇది ఒక టైం బాంబ్.
ఈ పరిస్థితిని మార్చడానికి సమగ్ర చర్యలు అవసరం. అన్ని డ్రైన్లకు శుద్ధి సదుపాయాలు ఏర్పాటు చేయాలి. పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలను కట్టుదిట్టంగా నియంత్రించాలి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి. నగరపాలక సంస్థలు బాధ్యతగా వ్యవహరించాలి. ప్రజల్లో అవగాహన పెంచాలి. ప్రతి ఒక్కరూ తమ పాత్రను గుర్తించాలి. ఎందుకంటే ఇది ఒక్క ప్రభుత్వ బాధ్యత కాదు, ఇది సమాజం మొత్తం బాధ్యత. విశాఖ సముద్రం కేవలం ఒక ప్రకృతి అందం కాదు, అది వేలాది కుటుంబాల జీవనాధారం, ఒక ఎకోసిస్టమ్ హృదయం. ఇప్పుడు అది నిశ్శబ్దంగా లేదు, అది కేకలు వేస్తోంది. ఆ కేకలను మనం వినాలి, అర్థం చేసుకోవాలి, స్పందించాలి. ఎందుకంటే చివరికి మన ఎంపికే భవిష్యత్తును నిర్ణయిస్తుంది. శుభ్రమైన డ్రైన్లు ఉంటే జీవంతో నిండిన సముద్రం ఉంటుంది. ఆలస్యం చేస్తే తిరిగి రాని విధ్వంసం మాత్రమే మిగులుతుంది. ఇది కేవలం విశాఖ సమస్య కాదు, ఇది మన భవిష్యత్తు గురించి తీసుకోవాల్సిన నిర్ణయం. ఇప్పుడు తీసుకునే నిర్ణయం రాబోయే తరాలకు జీవంతో నిండిన సముద్రాన్ని ఇస్తుందా లేక ఖాళీ తీరాన్ని వదిలేస్తుందా అన్నది మన చేతుల్లోనే ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి.